ఎక్కువగా ఆలోచించడం మన సాడ్నెస్కి అతిపెద్ద కారణం. లైఫ్లో ప్రతిదాన్ని ఆలోచిస్తుంటే మనం రోజు చేస్తూ బతకాల్సి వస్తుంది. ఒక ఫిష్ వాటర్లో స్విమ్ చేస్తున్నట్టే మనం మన థాట్స్లో స్విమ్ చేస్తాం. మీ మొబైల్లో స్టోరేజ్ ఫిల్ అయినప్పుడు ఎలా అయితే అది హ్యాంగ్ అవుతుందో, స్లో అయిపోతుందో, అలానే మీ బ్రెయిన్ కూడా నెగిటివ్ థాట్స్తో నిండిపోతే రోజు రోజుకి వీక్ అయిపోతుంది. ఓవర్ థింకింగ్ మీకు తెలియకుండానే మీ లైఫ్ని నాశనం చేస్తుంది. వాస్తవానికి ఇది ఒక మెంటల్ డిసార్డర్. దీన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ GAD అంటారు. ఇలాంటి వాళ్ళ మనసు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి ఆలోచిస్తూ ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఫ్యూచర్ గురించి భయం, బిజినెస్లో లాస్ అవుతానేమో అనే భయం, స్టడీస్ గురించి భయం, రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందనే భయం, ఎవరైనా వదిలేస్తారేమో అనే భయం. ఈ భయం పోయే వరకు మీరు ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయలేరు. మీకు ఒక స్ట్రేంజ్ స్టోరీ చెప్తా. ఇది నిజంగానే జరిగింది. హ్యారీ హుడినీ అనే అమెరికన్ మ్యూజిషియన్ ఈ ప్రపంచంలో ఉన్న ఏ జైల్ సెల్నైనా నేను బ్రేక్ చేయగలనని ఛాలెంజ్ చేసేవాడు. అలానే ఫేమస్ కూడా అయ్యాడు. తను చేయాల్సిందల్లా ఒక్కటే, లాక్ చేసిన జైలు నుంచి బయటకు రావాలి. హుడినీ ఎలా ఛాలెంజ్ చేసేవాడు, నేను ఒక్క గంటలోనే జైల్ లాక్ ఓపెన్ చేసి బయటకు వస్తా. ఒక జైలు వాళ్ళు హుడినీ మాటలు విని ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారు. ఆ ఈవెంట్ని చూడడానికి కొన్ని వందల మంది జనాలు వచ్చారు. హుడినీ కాన్ఫిడెంట్గా జైల్లోకి వెళ్తాడు అండ్ తనని సెల్లో పెట్టి డోర్స్ క్లోజ్ చేస్తారు. అప్పుడు ఒక గార్డ్ తనతో చిన్నగా ఎలా చెప్తాడు, ఇది ప్రపంచంలోనే బెస్ట్ లాక్. హుడినీ ఫేస్లో కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుతుంది, బట్ ఆయన నేను తీయగలను అనుకుంటాడు. అప్పుడే తన బెల్ట్ కింద సీక్రెట్గా దాచిన ఒక ఫ్లెక్సిబుల్ స్టీల్ వైర్ని తీసి లాక్ ఓపెన్ చేయడానికి తన పనిని స్టార్ట్ చేస్తాడు. ఒక 30 మినిట్స్ తర్వాత తన ఫేస్లో ఏదైతే కాన్ఫిడెన్స్ ఉండేదో అది పోయింది. ఒక 1 అవర్లో తను చెమటలతో తడిచిపోయాడు. 2 అవర్స్ అయింది, ఆయన లాక్ ఓపెన్ చేయలేకపోయాడు. 2.5 అవర్స్ అయ్యేసరికి నా వల్ల కాదు అని గివ్ అప్ ఇచ్చేశాడు. ఆ బాధతో గట్టి డోర్ మీద పడ్డాడు. డోర్ ఓపెన్ అయింది. అప్పుడు తను ఏం చూశాడంటే ఆ డోర్ అసలు లాక్ చేసి లేదు. కాదు, డోర్ లాక్ చేసి ఉంది, కానీ ఎక్కడో తెలుసా, హుడినీ మైండ్లో. ఆ గార్డ్ తనతో చెప్పిన మాట, ఇది వరల్డ్లోనే బెస్ట్ లాక్. ఆ మాట హుడినీ మైండ్లో కూరుకుపోయింది. దానివల్ల ఓవర్ థింకింగ్ చేస్తూ తన గోల్ మీద ఫోకస్ పెట్టలేకపోయాడు. ఒక ఆఫ్రికన్ ప్రోవర్బ్ ఉంది, ఎప్పటి వరకు అయితే మీ లోపల ఎటువంటి ఎనిమి ఉండడో అప్పటి వరకు బయట ఎనిమి మీ వెంట్రుకను కూడా పీకలేడు. మీలో ఏదైతే భయం ఉందో, ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ మీ మైండ్లో ఉన్నాయి. మీ బ్రెయిన్ మీకు ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో అంతే అబద్ధాలు కూడా చెప్తుంది. నువ్వు ఇది ఎప్పటికీ చేయలేవు, ఇది నీ వల్ల కాదు అని పిచ్చి పిచ్చి డౌట్స్ని క్రియేట్ చేస్తుంది. ఏవైతే లాక్స్ ఉన్నాయో అవన్నీ మీ మైండ్లోనే ఉన్నాయి. నిజానికి ప్రపంచంలో ఎటువంటి లాక్స్ లేవు, మీరు ఏదైనా చేయగలరు. ఈ ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయడానికి 7 ప్రాక్టికల్ వేస్ షేర్ చేస్తా. నెంబర్ 1, నెగిటివ్ పీపుల్ని మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. వీళ్ళు మీలో ఒక డౌట్ని, భయాన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోతారు, కానీ మీరు మాత్రం అదే ఆలోచిస్తూ ఓవర్ థింక్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత పీస్ఫుల్గా ఉండొచ్చు. ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ పాజిటివ్ పీపుల్తో ఉండండి. అలానే మంచి బుక్స్ చదవండి, లైక్ హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్, ది పవర్ ఆఫ్ నౌ ఎక్సెట్రా. మీకు బుక్స్ చదవడం బోర్ కొడితే ఆడియో బుక్స్ వినండి, కుక్కు FM ఆర్ ఇంకేదైనా యాప్లో వినొచ్చు. నెంబర్ 2, సందీప్ మహేశ్వరి సార్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓవర్ థింకింగ్ పోవడానికి బెస్ట్ వే పిల్లలతో టైం స్పెండ్ చేయడం. చిన్నపిల్లలు కేవలం ప్రెసెంట్లో ఉంటారు. వాళ్ళ ఫేస్లో స్మైల్ చూసి, వాళ్ళు ఆడే వింత వింత ఆటలు చూసి మిమ్మల్ని మీరే మర్చిపోతారు. మీ థింకింగ్ పోతుంది. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఎవరు లేకపోతే పార్క్ వెళ్ళండి, అక్కడ కనిపిస్తుంటారు కదా. ఇది కూడా కుదరకపోతే చిన్నప్పుడు ఏం షోస్ చూసేవాళ్ళు. నేనైతే డోరేమోన్, అమృతం, మిస్టర్ బీన్ అండ్ ఇప్పుడైతే ఫిల్మ్ ఇమోజీ వీడియోస్. ఇలా కొంత టైం మీ ఫేవరెట్ షోస్ చూస్తూ మీ ఫేస్లో స్మైల్ తెప్పించేవి చూడండి. అప్పుడు కొంచెం కామ్ అవుతారు. మీ మైండ్ కొంచెం పీస్ఫుల్గా అయ్యాక మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉంది నీ లైఫ్లో, ఏదైనా ప్రాబ్లం ఉందా? అప్పుడు మీకు క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది. 90% కేసెస్లో ఏమవుతుందంటే నాకేం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లమ్స్ లేవని ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొన్నిసార్లు ఏమైనా ప్రాబ్లం ఉందనిపిస్తే దానికి ఏం చేయాలి, ఓకే ఇది ప్రాబ్లం, సరే క్లియర్ చేసేస్తా. మీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా దాని గురించి 1 ఇయర్ ఆలోచించినా ఏం యూజ్ ఉండదు. మీ మొబైల్లో 1/2 అవర్ టైమర్ పెట్టుకోండి. ఈ 30 మినిట్స్లో ఏదైతే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందో అదే సొల్యూషన్. నెంబర్ 3, మీకు ఏ పని అయితే చేయడం కష్టంగా, భయం అనిపిస్తుందో ఆ పని చేయండి. ఫేస్ యువర్ ఫియర్స్. ఈరోజు మీరు దేనికైనా భయపడి ఆగిపోతే ఫ్యూచర్లో ఆ భయం ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ భయం మీ పూర్తి లైఫ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. భయపడడం తప్పు కాదు, కానీ భయపడి ఏం చేయకపోవడం చాలా పెద్ద తప్పు అవుతుంది. మీకు ఏదైతే భయం అనిపిస్తుందో ఆ పని చేస్తే మీ భయం మెల్లమెల్లగా అదే పోతుంది. సో ఏదైతే మీలో భయం కూర్చుందో ఆ పనిని తప్పకుండా చేయండి.
మీరు ఖాళీగా ఉండి అది చేయాలి ఇది చేయాలని ఆలోచిస్తూ ఉంటే మీ మైండ్ ఇంకా వీక్ అయిపోతుంది. సో కీప్ బిజీ, ఇట్స్ ద చీపెస్ట్ కైండ్ ఆఫ్ మెడిసిన్ దెర్ ఈస్. ఈ రోజు మీ చేతుల్లో ఉంది. ఈ రోజు నేను ఎలా యూజ్ చేసుకుంటే నాకు ఫ్యూచర్ లో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ప్రతిరోజు ఇలా క్వశ్చన్ చేసుకుని మీ డేని ఎంత వీలైతే అంత బాగా యూజ్ చేసుకోండి. నెంబర్ 4, మిమ్మల్ని మీరు సెపరేట్ చేసుకుని ఆలోచించండి. ఎందుకంటే మనం మన ఫ్రెండ్స్ కి చాలా బాగా సలహా ఇస్తాం, కానీ మనకి మనం కరెక్ట్ గా డిసైడ్ అవ్వలేం. మీ పక్కన ఒక ఫ్రెండ్ కూర్చున్నాడు, అడగండి ఏంటి నీ ప్రాబ్లం అంటే అందరి ముందు కాదు, మీ లోపల. ఈ ప్రపంచంలో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వాటికి సొల్యూషన్ దొరుకుతుంది అండ్ ఇంకోటి దొరకదు. ఎక్కడైతే దొరకవో అక్కడ మీ థింకింగ్ సరి చేసుకోవాలి అండ్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ యాక్షన్ తీసుకోవాలి. ఈ 2 కేసెస్ లో కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఏముంది? స్టడీస్ లో ఫెయిల్ అయ్యారా, బిజినెస్ లో లాస్ అయ్యారా, జాబ్ దొరకట్లేదా? కేవలం ఆలోచిస్తే దొరకదు, డబ్బు రాదు. ప్రాబ్లం మనీ అయితే యాక్షన్, ప్రాబ్లం మనుషులది అయితే మీ థింకింగ్ మార్చుకోండి. మనుషుల్ని మార్చలేం, మనని మనం మార్చుకోవాలి. నెంబర్ 5, ఈటింగ్ ఫుడ్ అట్ రైట్ టైం, రైట్ అమౌంట్ అండ్ రైట్ ఫుడ్. భగవద్గీతలో శ్రీకృష్ణ అన్నారు, ఎక్కువ తినే వాళ్ళు హ్యాపీగా ఉండరు, తక్కువ తినే వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఫ్రెండ్స్, మీరు తినే ఫుడ్ మీ మైండ్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకసారి మీరే టెస్ట్ చేయండి. ఒక రోజు మీకు నచ్చిన స్పైసీ ఫుడ్ తినండి, ఇంకో రోజు హెల్దీ ఫుడ్ తిని చూడండి. నెక్స్ట్ డే మీ మూడ్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు కొత్త ఫోన్, బైక్, కార్ ఏదైనా కొన్నప్పుడు 2-3 ఇయర్స్ ఎక్కువ రావాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. మరి మీ బాడీ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి. అలాంటి బాడీని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. సో మీ మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే మీరు తినే ఫుడ్స్ని సరి చేసుకోండి. మీ బాడీ హెల్దీ ఉండేలా చూసుకోండి. నెంబర్ 6, నైట్ త్వరగా పడుకొని మార్నింగ్ త్వరగా లేవండి. దీనివల్ల 70% ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మన బాడీకి రైట్ స్లీప్ దొరికితే అదే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది. నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ లేట్గా లేస్తే అది మిమ్మల్ని వీక్ చేయొచ్చు. నెంబర్ 7, మెడిటేషన్. మనం ఏదైనా సాధించాలని గట్టిగా అనుకుంటున్నప్పుడు మనకి నిద్ర కూడా పట్టదు. ఇలా చేయాలి అలా చేయాలని మన మైండ్లో థాట్స్ రన్ అవుతాయి. అది మంచిదే, కానీ ఎప్పుడు పడితే అప్పుడు రావడం మంచిది కాదు. సో మన మైండ్ మన కంట్రోల్లోకి రావాలంటే మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో డైలీ 10 minutes గోల్గా పెట్టుకొని ఎవ్రీడే మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ముగ్గురులో ఒకరు మెంటల్ ఇల్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఓవర్ థింకింగ్ చిన్న ప్రాబ్లం కాదు. ఈ వీడియో దీనికి బిగినింగ్ మాత్రమే. మీరు ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే. ఓవర్ థింకింగ్తో ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చేయండి, షేర్ చేయండి. వీడియో ఎండ్ చేసే ముందు ఒకటి చెప్పాలి, ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీ పాస్ట్లో ఉన్న పెయిన్ తగ్గదు, మీకు రాబోయే ఫ్యూచర్ కూడా మంచిగా అవ్వదు. కానీ ఈ రోజు ఏదైతే ఉందో అది చెడిపోతుంది. సో ఈ రోజు మీ చేతిలో ఉంది, బెటర్గా చేసుకోండి, బ్యూటిఫుల్గా మార్చుకోండి. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.